హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ ఫిష్ అండ్ బట్ అక్వేరియం. సో ఈ రోజు వీడియో ఏంటంటే డక్స్ ఫుడ్ డైట్ అనమాట. సో చాలామంది డక్స్ అనేవి పర్చేస్ చేసుకుంటారు. ఈవెన్ నేను కూడా డక్స్ సేల్ చేస్తాను. నా దగ్గర నుంచి కూడా చాలామంది డక్స్ కొనుక్కుంటారు. కానీ వాళ్ళకి ఏ ఫుడ్ పెట్టాలో తెలియదు, ఎలా పెట్టాలో తెలియదు, ఎంత క్వాంటిటీలో పెట్టాలో తెలియదు. సో వాళ్ళ కోసం నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇవి పార్ట్స్ కింద వస్తాయన్నమాట. సో ఇదేంటంటే డే 1 ఆఫ్ ఫుడ్ డైట్. మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ వండుకునే రైస్, నైట్ రైస్ అయినా పర్వాలేదు కానీ పాడవకూడదు. ఎందుకంటే పాడైపోయిన ఫుడ్ మనమే తినము, వాటికి ఎలా పెడతాం చెప్పండి. సో మంచిగా ఉన్న ఫుడ్ని తీసుకొని రైస్ తీసుకొని ఆ కప్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా నలుపుకోవాలన్నమాట. నలుపుకున్న తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీరని నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఏ చెత్త ఏమీ లేకుండా నీట్గా వాష్ చేసుకొని, మీరు కత్తి యూజ్ చేసే కన్నా సిజర్ యూజ్ చేస్తే మీకు కొత్తిమీర అనేది చాలా చాలా అంటే చాలా చిన్న పీసెస్గా కట్ అవుతుంది. సో కత్తిరి యూజ్ చేసి నీట్గా చిన్న పీసెస్గా కట్ చేయాలి. తర్వాత కుకుంబర్ పీల్ చేసేసుకొని కీరా దోసకాయ నేను చూపిస్తున్న విధంగా అన్నీ మీకు 100% ఉంది అంటే ఓన్లీ అన్న 30% వాడాలి. అది కూడా మీరు వీక్లీ ఓన్లీ ట్వైస్ మాత్రమే కుకుంబర్ వాడుకోవాలి. మీరు డైలీ కంటిన్యూస్గా వాడారంటే వాటికి లూజ్ మోషన్స్ వస్తాయన్నమాట. 30% ఆఫ్ కుకుంబర్ని తీసుకొని మీకు ఎంత వీలైతే అంత అవి కూడా చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఎందుకు అని చిన్న పీసెస్ అని మ్యాండేటరీగా చెప్తున్నానంటే డక్స్కి అనేవి పళ్ళు ఉండవు నవలడానికి, డైరెక్ట్గా మింగుతాయి. కాబట్టి ఏమి గొంతులో అడ్డం పడకుండా డైరెక్ట్గా దిగిపోవాలి అనుకుంటే మీకు ఎంత వీలైతే అంత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అంత చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆల్రెడీ ముందు పెట్టుకున్న రైస్ బౌల్లోకి ఇది యాడ్ చేసేసుకోవాలన్నమాట. డైలీ నేను డక్స్కి అయితే సజ్జలు పెడతాను. ప్రజెంట్ నా దగ్గర సజ్జలు అయిపోయాయి. సో బడ్జీస్కి ఫీడ్ చేసే కొర్రలు ఉంటాయి కదా, ఆ కొర్రల్ని వేసుకొని వాటర్ ఎక్కువ వేసుకొని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అలా మిక్స్ చేసుకుంటే డక్స్ ఏంటంటే ఫాస్ట్గా మింగేస్తాయి వాటర్తో పాటు. చూసారు కదా నా కోసం వెయిట్ చేస్తున్నాయి. నేను అక్కడ డ్రమ్ దగ్గర నుంచొని వీటి కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. సో నేను అక్కడ ఎప్పుడైతే అక్కడ నుంచుంటానో వాటికి అర్థమైపోతుంది వాటి కోసమే ఫుడ్ చేస్తున్నానని. చూసారు కదా ఇలా చేసి పెట్టారు అంటే అవి కడుపు నిండా తృప్తిగా తింటాయి అన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా తినేస్తున్నాయో. మీరు కూడా డక్స్ పెంచుకుంటే ఈ డైట్ని కూడా మీరు ఫాలో అవ్వండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి పార్ట్ 2 అని.